హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఆర్ హోమ్ ప్లాన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ టైంలో మనము వాటర్ క్యూరింగ్ అనేది ఎందుకు చేయాలి, చేయకపోతే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ మినిమం 7 days మనము వాటర్ క్యూరింగ్ ఎందుకు చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే పూర్తిగా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంక్రీట్లో M20 ఎగ్జాంపుల్ M20 గ్రేడ్ తోటి కాంక్రీట్ మిక్స్ అయితే చేయించుకున్నాం అనుకోండి. M20 అంటే ఏంటిది? 1:1.5:3 రేషియో. అంటే ఒక సిమెంట్ బ్యాగ్లో 1.5 శాండ్ కలపాలి, ఇసుక కలపాలి, 3 బ్యాగులేమో కంకర కలపాలి అన్నట్టు. ఈ విధంగా వాటర్ తోటి ప్రాపర్ మిక్స్ చేసుకున్నాక కాంక్రీట్ పోసేసిన తర్వాత ఏం జరుగుతుందంటే వాటర్ క్యూరింగ్ మనము మినిమం 10 hours తర్వాత నుంచి వాటర్ క్యూరింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ చేయకుంటే ఏం జరుగుతుందంటే ఈ కాంక్రీట్లో ఉండే తేమ అయితే ఏదైతే ఉందో మాయిశ్చర్, ఈ మాయిశ్చర్ కంటెంట్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అంటే దీని అర్థం ఏంటిదంటే ఇందులో ఉండే తేమ అనేది మొత్తం ఆవిరైపోతుంది. ఈ ఆవిరైపోయినప్పుడు ఈ ఆవిరితో పాటు ఈ స్లాబ్లో ఉన్న స్ట్రెంత్ అని మొత్తం కూడా, బలం మొత్తం కూడా కోల్పోతుంది అన్నట్టు. ఆ స్లాబ్, ఆ కాంక్రీట్ అనేది టైంకు వాటర్ క్యూరింగ్ చేయకుంటే మాయిశ్చర్, ఈ తేమ అనేది బయటికి వెళ్ళి ఇందులో ఉన్న బలానంతా కూడా బయటకు తీసుకెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇందులో కాంక్రీట్లో మిగిలేది ఏంటిది? సిమెంట్. సిమెంట్ అనేది విపరీతమైన హీట్ జనరేట్ చేస్తుందండి. సిమెంట్ అనేది హీట్ పార్టికల్ ఇది. సో ఈ హీట్ బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తుంది? మినిమం క్రాక్స్ ఫామ్ చేస్తుంది. స్లాబ్కి శ్రింకేజ్ కావచ్చు, క్రాక్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఇంకా వేరే దారి లేదు కదా. ఈ స్లాబ్స్, దీని వలన స్లాబ్స్ అనేవి క్రాక్స్ వచ్చి ప్లస్ స్ట్రెంగ్త్ను కూడా కోల్పోతాయి. ఇంకా పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ క్యూరింగ్ అనేది కన్స్ట్రక్షన్స్లో అతి ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది. కరెక్ట్ టైం ప్రకారంగా వాటర్ క్యూరింగ్ చేయకపోవడం వలన మనకు పగులు అనేది ఏర్పడుతుంది, క్రాక్స్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. క్రాక్స్ ఏర్పడి మన యొక్క స్లాబ్ కావచ్చు, బీమ్స్ కావచ్చు, ఫుటింగ్స్ కావచ్చు, వాటి యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోతుంది. అవి కోల్పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకు క్రాక్స్ వచ్చి బిల్డింగ్స్ కోల్పోవడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాము. అయితే యాజ్ పర్ రూల్స్, ఫుట్టింగ్ నుంచి మొదలు పెడితే స్లాబ్ వరకు, అంటే ఒక్కొక్క దానికి ఎన్ని రోజుల వరకు మనం వాటర్ క్యూరింగ్ చేయవచ్చు, ఎంతవరకు వాటర్ క్యూరింగ్ చేస్తే మన యొక్క కాంక్రీట్ అనేది దాని యొక్క స్ట్రెంగ్త్ని పొందుతుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లస్ ఈ వాటర్ క్యూరింగ్ అనేది కూడా ఏ పద్ధతిలో చేస్తే బెటర్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్, ఫుట్టింగ్ కాలమ్స్కి వచ్చేసి మినిమం 7 days to 14 days వరకు అయితే 100% వాటర్ క్యూరింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ క్యూరింగ్ కూడా డైరెక్ట్ మనము పైప్లతో వాటర్ పోసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫుట్టింగ్స్, ఇప్పుడు ఈ విధంగా ఫుట్టింగ్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఫుట్టింగ్ అనేది మనం డైరెక్ట్ వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ అనేది మొత్తం భూమిలోకి వెళ్ళిపోతుంది, ఆ కాంక్రీట్ పైన ఆగదు. సో ఏం చేయాలంటే గన్ని బ్యాగ్స్ అంటాము, బస్తాలు ఉంటాయి కదా, బస్తాలు వచ్చేసి బస్తాలు పోసి వాటిపైన వాటర్ పోయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ వాటర్ అనేది తొందరగా ఎవాపరేట్, ఆవిరి అవ్వకుండా అనేది అది చూస్తుందండి. దాని ద్వారా కొంతవరకు అయితే ఆ బస్తా అనేది వాటర్ని నిల్వ చేసే విధంగా అయితే ప్రయత్నిస్తుంది. సో గన్ని బ్యాగ్స్ అంటాము. ఆ బస్తలతోటి కప్పేసి దానిపైన వాటర్ క్యూరింగ్ చేస్తే చాలా బెటర్ అండి. ప్లస్ 7 to 14 days అనేది 100% వాటర్ క్యూరింగ్ అయితే ఫుట్టింగ్స్కి ప్లస్ కాలమ్స్కి చేయాలి. నెక్స్ట్, స్లాబ్స్కి వచ్చేసి మినిమం 7 days, ఫస్ట్ 7 days అనేది రోజుకు 3 సార్లు వాటర్ క్యూరింగ్ అనేది 100% చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ 7 days రోజుకు 3 సార్లు వాటర్ క్యూరింగ్ చేస్తామనుకోండి, ఇది ఏం చేస్తుందంటే కాంక్రీట్లో ఉన్న తేమను తొలగిస్తుంది. దాని ద్వారా మన కాంక్రీట్ స్లాబ్ అనేది స్ట్రాంగ్, కొంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాజ్ పర్ ఇంజనీర్ పద్ధతిలో చెప్పాలంటే మనం 7 days వాటర్ క్యూరింగ్ చేసినా కూడా మనకు 58 నుంచి 65% ఆఫ్ స్ట్రెంగ్త్ మాత్రమే మన యొక్క స్లాబ్ అనేది గెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. అది 7 days నుంచి 14 days వరకు చేస్తే నెక్స్ట్ 80 నుంచి 90% ఆఫ్ స్ట్రెంగ్త్ అయితే గెయిన్ చేస్తుంది. మినిమం అనేది 7 to 28 days వరకు మనం క్యూరింగ్ అనేది చేయాల్సిన పద్ధతి. ఈ టైం పీరియడ్ వరకు అయితే క్యూరింగ్ అయితే చేయాలి. బట్ అలా బయట ఎవరు చేయరండి. మినిమం 20 days అయితే స్లాబ్కి వాటర్ క్యూరింగ్ అయితే చేసుకోవడం అయితే చాలా బెటర్ అండి. ఇది కూడా వాటర్ క్యూరింగ్ కూడా 2-3 పద్ధతుల్లో చేసుకోవచ్చు. డైరెక్ట్ స్ప్రే చేయడం వలన వాటర్ అనేది నిల్వ లేకుండా కిందికి జారిపోతూ ఉంటుందంటే దానివల్ల కూడా కొంచెం బెనిఫిట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు గన్ని బ్యాగ్స్ తోటి కప్పి వాటర్ క్యూరింగ్ చేయొచ్చు. అలా కాకుండా క్యూరింగ్ బండ్స్ అంటాము, స్లాబ్ల పైన క్యూరింగ్ బండ్స్ ఏర్పాటు చేసి అందులో వాటర్ నిల్వ చేసి క్యూరింగ్ చేయడం వల్ల కూడా
మన యొక్క స్లాబ్ అనేది దృఢంగా ఉండడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గోడలకు వచ్చేసి మినిమం 7 to 14 డేస్ వరకు మనం క్యూరింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేయకపోవడం వలన ఏం జరుగుతుందంటే ఆ గోడ వాటి యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోతుంది. నెక్స్ట్ క్రాక్స్ గోడలో ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. వాటర్ క్యూరింగ్ కూడా ఏ విధంగా చేయాలంటే, ఇప్పుడు 9 ఇంచుల గోడ ఉందనుకోండి, ఇది 9 ఇంచుల గోడ ఉందనుకోండి, ఇది వెడల్పు ప్లస్ ఇది వర్టికల్ లెంత్లో, వెడల్పు ప్లస్ వర్టికల్ హారిజాంటల్ పై వర్టికల్లో ప్రాపర్గా వాటర్ క్యూరింగ్ అనేది జరపాలి ఫ్రెండ్స్. అండ్ ఈ క్రాక్స్ ఎందుకు వస్తాయంటే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది గోడ అనుకోండి ఫ్రెండ్స్, ఇది గోడ అనుకోండి. ఈ గోడలో ఈ ఇటుక మధ్యలో ఈ ఉన్నాయి కదా కోర్ బాండ్స్ అంటాము, జాయింట్స్, ఇది ఎప్పుడైతే సమానంగా కలిసిపోతాయో అప్పుడు మనకు క్రాక్స్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లోడ్ అనేది పైనుంచి గోడ యొక్క టాప్ నుంచి స్లాబ్ వెయిట్ కావచ్చు, దానిపైన సూపర్ స్ట్రక్చర్స్ ఫ్లోర్స్ యొక్క వెయిట్ మనకు గోడ పైన పడుతుంది. కాబట్టి వర్టికల్గా పగుళ్ళు ఎక్కువ రావడం అనేది అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా బ్రిక్ వాల్ చేయించేటప్పుడు చూడండి, ఇటుక మధ్యలో ఈ గ్యాప్ అనుకోండి, ఈ గ్యాప్లు అనేది ఎప్పుడు కూడా కలవకూడదు. ఈ విధంగా గోడనైతే కట్టించుకోవాలండి. ఈ విధంగా వాటర్ క్యూరింగ్ టైం పీరియడ్స్ అనేది మినిమం కన్స్ట్రక్షన్కి 7 to 21 డేస్ వరకే 100% చేయించుకోండి ఫ్రెండ్స్. దాని వలన రేపటి రోజున మన ఇంటికి ఏ ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. వాటర్ క్యూరింగ్ అనేది 100% చేపియండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.